అందరికీ సాయిరామ్. సాయి లీలల్లో బాబా ఒక అనుభవాలు, లీలలు, ఎన్నో మహిమల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. బాబా విభూతి ద్వారా ఎంతోమందికి వ్యాధులు నయమైనటువంటి విషయాల గురించి మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. బాబా ఉన్నటువంటి రోజులలో ఎంతోమందికి బాబా తన స్వహస్తాలతో విభూతిని ఇచ్చి రోగాల నుండి నయం చేసేవారు. ఇప్పటికీ కూడా ఆ విధంగానే బాబా తన భక్తులకు రక్షిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక అద్భుతమైనటువంటి బాబా లీలల్ని మనం తెలుసుకోబోతున్నాము. శ్రీకాకుళంలో నివసిస్తున్నటువంటి శ్రీదేవి అన్నటువంటి ఒక అనుభవాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆమె తనకి ఉన్నటువంటి వెన్నుపూస నొప్పితో బాధపడుతూ నడవలేక కూర్చోలేక ఎంతో ఇబ్బంది పడినటువంటి ఆమెకు బాబా ఏ విధంగా కరుణించి ఆమెకి ఆ సమస్య నుండి విముక్తిని ప్రసాదించాడో ఆమె యొక్క అనుభవాన్ని మీ అందరికీ నేను నా ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. ఆమెని నేను అడగడం వల్ల ఆమె నాకు అద్భుతంగా బాబా ఒక మహిమను వివరించి చెప్పింది. తను శ్రీకాకుళంలో నివసిస్తున్నటువంటి ఆమె అనునిత్యం బాబాని ఆరాధిస్తూ పూజిస్తూ ఆలయంకి వెళ్ళి బాబాని సేవలు చేస్తూ దాదాపు 15 సంవత్సరాల నుండి ఆమె బాబాని ఆరాధించడం అనేది ఆమెకి అలవాటుగా మారిపోయింది. ఏ పని చేసినా ఏం చేసినా అంత సాయి ఉన్నాడని సంపూర్ణమైనటువంటి నమ్మకంతో జీవనం గడిపింది. ఏదో ఒకరోజు బాబా తనని కాపాడుతాడని, రక్షిస్తాడని బాబాని ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్నటువంటి ఆమెకి హఠాత్తుగా ఆమెకి తన వెన్నుపూసలో ఉన్నటువంటి L4, L5 డిస్క్ ప్రాబ్లం వల్ల ఇక ఆమె తీవ్రమైనటువంటి నడుము నొప్పితో బాధపడింది. అనునిత్యం బాబా మందిరానికి వెళ్ళి బాబాని దర్శించుకున్నటువంటి ఆమెకు ఇక బాబా మందిరంకి వెళ్ళే అవకాశం లేకపోయింది. ఇంట్లో కూడా పూజ చేసుకునే అవకాశం కూడా కోల్పోయింది. ఇన్నేళ్లుగా నమ్మినటువంటి బాబా తనకి ఎందుకు ఇలా చేశాడని వేదన చెందుతూ బాధపడుతున్నటువంటి ఆమెకు బాబా ఏ విధంగా కాపాడాడో రాబోతున్నటువంటి సాయి లీలల్లో మీ అందరికీ నేను తెలియపరుస్తాను. సాయిరామ్.